తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరికలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. ఇచ్చిందేమో 17 అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనను బుద్ధి చెప్తారా? కల్వకుర్తి తాలూకాలా చెప్పరా? మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా, మీరే డిసైడ్ చేయాలా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది, ఇవాళ ఇంకొక మోసం హైదరాబాదులో, అట్లాగే మొత్తం తెలంగాణలో, దేశంలో కూడా ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అంటే ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు భూములు ఇస్తుంది. ఎట్లా అంటే ఉదాహరణకు ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, వేరే ఏమనుకోకండి, ఎడమ సత్యం ఉన్నాడు. సత్యం వచ్చి, అన్న నేను ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు 2 ఎకరాల భూమి అంటే నేను ఇస్తానా? అపార్ట్మెంట్కి నేను ఎందుకు ఇస్తానా? ఇయ్యా, నువ్వేనా పరిశ్రమ పెడతా అంటే ఇస్తా అని చెప్తా. సో అదే సత్యం వచ్చి, అన్న 2 ఎకరాలు నాకు ఇయ్యు, నేను మంచిగా ఒక పరిశ్రమ పెడతా, 200 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటే, బయట మార్కెట్లో ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా దాన్ని కేవలం 10 లక్షల రూపాయలకే ఇచ్చి, నువ్వు నడుపు తమ్ముడు, నువ్వు పరిశ్రమ పెడితే కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా పరిశ్రమలకైతే భూములు ఇస్తుంది, మళ్ళీ పరిశ్రమకు ప్రోత్సాహకం కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తాం? ఉద్యోగాలకు, వాటితో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా సంపద పెరుగుతుందని ఇస్తాం. ఇప్పుడు ఏమైంది అంటే, గత 50-60 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం చుట్టూ ఒక 21 పారిశ్రామిక వాడలు వచ్చినాయి. ఇట్లనే ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఒక్కొక్క ప్రభుత్వం, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కదా, అందుకే పరిశ్రమలు పెడితే మన పిల్లలకు కొలువులు వస్తాయని పరిశ్రమలు వాడలు ఏర్పాటు చేస్తాం. చెర్లపల్లి, నాచారం, మల్లాపూరు, కాటేదాను, బాల్నగరు, జీడిమెట్ల, పాశమైలారం, పటాన్చెరు, చుట్టూతా బోలెడన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఆ వాడలు పెట్టినప్పుడేమో ఊరవతలు ఉండే, కానీ తర్వాత హైదరాబాద్ వెరుక్కుంటూ పోయింది, అవన్నీ ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఊరు మధ్యలోకి వచ్చేవారికి ఏమైంది? ఒక్కొక్క భూమి, ఒక్కొక్క ఎకరం బాగా కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళందరికీ ఇచ్చిన భూములు ప్రభుత్వమే ఇచ్చింది చాలా తక్కువకు. రైతుల కాడనో లేకపోతే ప్రభుత్వ భూమిలో ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షలకే ఆ రోజు వాళ్ళకి కట్టబెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9,300 ఎకరాల భూమి, ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం. అసొంటి భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండేరికేనా? మీకు గిన్నా ఇప్పుడు మీరు పారిశ్రామికవేత్త, మీకు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం భూమి? ఉద్యోగాలు ఇస్తామని, అట్లాగే తక్కువ ధరకు మీకు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందని ఇచ్చినాం. ఇలా దరఖాస్తు పెట్టుకుంటే చాలంట ఎస్ఆర్ఓ వాల్యూ మీద. ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ఇప్పుడు మీ కల్వకుర్తి ఉంది, కల్వకుర్తిలో ఎకరం నిజానికి మార్కెట్లో ₹1,00,00,000 ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, అంతేనా? అంతే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండేరికేనా? ₹1,00,00,000 ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. అర్థమైందా? రిజిస్ట్రేషన్ 5 లక్షలు అనుకో, మార్కెట్లో ₹1,00,00,000. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపోజల్ ఏం దొరికేనా? 5 లక్షలలో 30% అంటే ఎంత? 1,25,000, 1,30,000. 1,30,000 రూపాయలు కడితే శాశ్వతంగా ₹1,00,00,000 భూమి నువ్వు తీసుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమైనా చేసుకో అంటుండు. ఇది దోపిడీ కాదా? ఇంతకు మించిన దోపిడీ ఇంకేమైనా ఉంటుందా? హైదరాబాద్లో ఇల్లు కడదామంటే జాగలేదు, ప్రభుత్వ ఇల్లు, ఇందిరం ఇల్లు కడదామంటే జాగలేవు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగలేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగలేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్తసొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసిచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉత్తనే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా? నాకు తెలియదా?
ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది. 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్. 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా. నీ అయ్యే సొమ్మా, వాన అయ్యే సొమ్మా? అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం? వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. మీరు చూస్తున్నారు కదా పేపర్లో, ఏం రాస్తున్నారు పేపర్లో? రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లకి ఇక్కడ ఎట్లుంటుంది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటుంది? ఇది దోపిడి కాదా? మరి ఆలోచించద్దాం మనం. సరే, రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు బిక్తాడు. ఆ పైసలు, మరి ఆ ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఎడపోవాలి? ఒక గది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మీరు ఆలోచన చేయండి. కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం దొరుకుతుందా? 8,000 రూపాయల గజం ఎవడని ఇస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ పోయి కట్టుకొని కొనుక్కుంటారు కాదా? కడతాలనే లక్ష ఉందట. మరి కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం అమ్ముతుండే రేవంత్ రెడ్డి. ఎవరికి? మనకు అమ్ముతలేడు, ప్రజలకు అమ్ముతలేడు. బడా బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, ఇక పేర్లు ఎందుకు తిన్నాక కానీ, వాళ్ళందరూ కలిసి గుంపయి ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో, 4th సిటీ, అట్లాగే పక్కన RRR, ఇటుదిప్పుడు అటుదిప్పుడు, మీకు తెలియదా? తెలుసు తెలుసు. ఇయ్యమంటే కొట్లాడాలి, గట్లెట్లనే ఇయ్యమంటే కుదరదు. కానీ కొట్లాడితే ఇగో అన్న, సింపుల్ ముచ్చట. తెలంగాణ పైరవి చేస్తే వచ్చినదే ఈ బలగొడతాం నా కొడకాని కాంగ్రెస్ అని గట్టిగా గల్ల పట్టుకుంటే వచ్చి ఉతానే వస్తుంది. అందుకే అంటున్నా, మీకు కూడా తెగువ ఉంటే, తెగింపు ఉంటే ఆ రైతులను ముంగట పెట్టండి, మీరు పక్కకు పోయి కూర్చోండి, గట్టిగా కొట్లాడండి. ఈ పైరవులతోని రేవంత్ రెడ్డి